లక్ష్మి లోపలికి. ఏవండి, తన పేరు లక్ష్మి. తనకు ఎవ్వరు లేరు. నాకు ఎలాగో చేదోడు వాదోడుగా ఉంటుందని తీసుకొచ్చాను. ఇక నుంచి మనతోనే ఉంటుంది. ఇంటి పని, వంట పని అన్నీ చేస్తుంది. మీరేమంటారు? సరే, నీ ఇష్టం. సరే, ఇల్లంతా చూపిస్తుంది. అలాగే అమ్మా. అట్లా లక్ష్మి, కొంచెం కాఫీ తెచ్చిస్తావా? తలనొప్పిగా ఉంది. సరే అయ్యగారు. అమ్మగారు, అయ్యగారు కాఫీ తీసుకురమ్మన్నా. ఇదిగోనే పెట్టేశాను. అయ్యగారు ఏం చేస్తారమ్మా? సాఫ్ట్వేరే. శాలరీ ఎంత ఉంటుందమ్మా? 1,00,000 పైనే ఉంటుంది. అమ్మో, 1,00,000? అవన్నీ నీకెందుకే, వెళ్ళి అయ్యగారికి కాఫీ ఇచ్చేసి ఇల్లంతా చిమ్మేసి. ఓకే అమ్మా. అయ్యగారు, కాఫీ అండి. తాగుతున్నాడు, కొంచెం సిగ్గుపడుతున్నాడు, కాళ్ళు దోచుతుంది. ఎలా ఉంది అయ్యగారు? తీయగా ఉంది లక్ష్మి. థ్యాంక్ యూ అయ్యగారు. అయ్యగారు, నేను టీయే కాదు, వంటలు కూడా బాగా చేస్తాను. వంటేనా? ఇంకేమన్నా బాగా చేస్తావా? అది చేసాక మీరే చెప్పాలండి. నవ్వు తెలిపింది. ఇంకోటి వెళ్ళిపో. కదా కనుగొట్టు. బెండే తీసుకుంటుంది. ఏమండి, చిన్న షాపింగ్ ఉంది, వెళ్ళేసి వస్తాను. అలాగే. కొంచెం లేట్ అవుతుంది, ఓకేనా? ఓకే. లక్ష్మి, అయ్యగారికి ఏం కావాలో కొంచెం చూసుకో. సరే అమ్మా, వస్తానండి. అలాగే. అయ్యగారు, అమ్మగారు రావడానికి ఎంత టైం పడుతుందండి? సాయంత్రం అవ్వచ్చు, బాగా లేటు. ఈ లోపు మనం టైం ఎందుకండి వేస్ట్ చేసుకోవడం? అంతేనంటావా? అంతే కదండి. సరే బాదా ఏదొచ్చానా? బయలుదేరానే, ఆల్రెడీ బయలుదేరాను, వచ్చేస్తున్నాను. బండికి మర్చిపోయాను, మళ్ళీ పైకి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. వచ్చాక సిగ్గెందుకు? సిగ్గుపడకుండా ఎలా ఉంటాయి కదా, ఎంతైనా ఆడదాని కదా. ఆడపిల్లవే, అది ఆరితీరిన దాని కదా. అది దివ్య. ఏంటండి ఏం మీరు చేస్తున్నప్పుడు? చేస్తున్న పని ఏంటి? ఏం చేస్తున్నారు ఇక్కడ? అమ్మా, అది అదేం లేదు. మీరు ఇలా చేస్తారనుకోలేదు. అయినా మీరేంటండి ఈ పాడు పని ఎలా చేస్తున్నారు? మీకేం తక్కువ చేశానండి ఇలా చేయడానికి? దివ్య, అది నేనేం చేశాను నాకు అర్థం కాలేదు దివ్య. తప్పైపోయింది దివ్య. అర్థం కాలేదని మాట్లాడకండి, మీరేం చిన్నపిల్లలు కాదు. ఏంటి లక్ష్మి?
శారదీస్ ఇంట్లో పెట్టుకుంటే నా సంవత్సరం నిప్పులు పోస్తాను. నా సంసారంలో నిప్పులు నీ పోస్తావా? మనసు ఎలా ఒప్పింది? నీకు మనసు ఎలా ఒప్పిందే? అమ్మగారు సారీ అమ్మగారు. అయినా మీ కూతురు ఏమైందండి? అలా చేసే ముందు నేను ఒక్కసారైనా గుర్తు రాలేదా? ఛా, మీ ఇద్దరిని నమ్మి నేను ఇలా వదిలిపోయాను చూడు. తప్పు నాదండి, నాదే తప్పు. నన్ను క్షమించు దివ్య. నన్ను క్షమించు క్షమించండి దివ్య. అమ్మగారు. క్షమించండి అమ్మగారు. నోర్మైండి. ఇంకేం మాట్లాడకు, నోరు మూసుకొని బయటికెళ్ళు. ఒక్క మాట పడండి పళ్ళు రాలగొడతాను. ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. వెళ్ళు. వెళ్ళిక్కడి నుంచి. మెడికల్ పోమ్మా. నువ్వు సారీ దివ్య చెప్పిన సారీ దివ్య, ఇంకెప్పుడు చేయను. నోరు మూయండి. నా దగ్గర రావద్దు. ఇంకొకసారి నన్ను ముట్టుకోవద్దు. దూరంగా ఉండండి. దూరంగా ఉండండి. మిమ్మల్ని నమ్మాను చూడండి. మిమ్మల్ని నమ్మని చూడండి. చిచి చిచి. వెళ్ళిపో. దివ్య ఓకే.